హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మన కృష్ణానది అండి, విజయవాడ మన కృష్ణానది కిష్టమూసలు అయితే వండుతున్నానండి. ఇవి కిష్టమూసలు అంటారండి, మా అత్తగారు అయితే పేరు చెప్పారు. ఇప్పుడు దానికి మనం ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనం కోసుకొని రెడీ చేసుకోవాలండి. అల్లం కూడా నేనైతే చెక్క తీసి రెడీ చేశాను. ఇప్పుడు గరం మసాలాకి చెక్క, లవంగాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా నేనైతే పెట్టుకున్నాను. అయితే ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు ఇవి వేసేసి మనం ముక్కలకి ఒక 10 నిమిషాలు అయితే అలా ఉంచేసుకుందామండి. ఎందుకంటే ఉప్పు కారం పడితే కనుక టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఉప్పు కారం పట్టించేస్తాను. ఇలా ఉంచేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా ముక్కల్లా కోసేసి అవి మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా కూడా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి కూడా మనం రెడీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా మనం వేసుకొని చక్కగా ఎర్రగా ఏగేదాకా పెట్టుకొని అందులోనే గరం మసాలా కూడా వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు అయితే మనం కొంచెం ఎంత చేపలకి ఎన్ని అంత అన్నది సుమారుగా మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే కొంచెం సరిపడా చూసుకొని పులుసు అయితే పోసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి కలిపి పెడతాము, ఒక్కొక్కసారి అయితే మిక్సీ పట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి నేను విడివిడిగా వేయించుకుంటానండి. అయితే ఈరోజైతే నేను మిక్సీ పట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇలాగా. అయితే ఇప్పుడు మనం ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకోవాలండి, మరీ ఎక్కువగా కూడా కాదు, కొంచెం ముక్క మునిగేదాకా కూడా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత బబుల్స్ వస్తాయండి. బబుల్స్లో మనం అయితే చేప ముక్కలు వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా వేసుకున్న అవి విడిపోతాయండి. అందుకే నేను బబుల్స్ వచ్చినప్పుడే నేనైతే చేప ముక్కలను వేస్తాను. ఇలా వేసుకొని మనం ఉప్పు కారం కొంచెం సరిపోతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్లో మనం చేసుకొని చేపల కూర అయితే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం ముక్కలు కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచుదామండి. కానీ ఎప్పుడు కూడా మనం చేపల కూరకి గరిటె అయితే పెట్టకూడదండి, ముక్కలు అయితే విడిపోతాయి. అందుకని ముక్కని చూసి వేసుకోవాలి, ఎందుకంటే ముక్క పట్టేటట్టుగా గిన్నె పెట్టుకొని చేసుకోవాలి. ముక్క కూడా చక్కగా ఫ్రీగా కూడా ఉంటుందండి. మనం తీసుకొని తినేటప్పుడు కూడా ముక్క కూడా ఫ్రీగా వచ్చింది, లేదంటే ఇరుగ్గా ఉంటే ముక్కలన్నీ విడిపోయి సేమ్ అయిపోతాయండి. ఇదిగోండి, ఇంక ఇలా గరిటె అయితే పెట్టకూడదు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. ఈ ప్రాసెస్లో మీరు చేయండి. చేపల కూర ఎలా వచ్చింది అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. అయితే ఈ ప్రాసెస్లో కనుక మనం చేపల కూర అయితే చాలా బాగుంటుంది. కొందరు మామిడికాయ కూడా వేసుకుంటారండి, నేనైతే పులుపు వేసాను కదా అందుకే మామిడికాయ అయితే వేసుకోవట్లేదండి. అందరూ ఇష్టపడే కూర చక్కగా కృష్ణమూసలు అనేసరికి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా కర్రీ చేసుకోండి. ఇదిగోండి, మన ఫైనల్గా అయితే మన కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దించేసుకుందామండి. ఇది కూర చాలా చాలా టేస్టీగా కూడా బాగుంటుందండి. ఎప్పుడు చేసిన